పొన్నగంటి కూర పెసరపప్పు సూపర్ కాంబినేషను. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. పెసరపప్పు 2 కప్పులు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోండి. ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, ఎండుమిర్చి ఇవి కూడా కొద్దిగా వేసేసి దోరగా వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి రంగు మరే వరకు ఉంచండి. ఇక ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న మనం పొన్నగంటి ఆకును కూడా ఇందులో మొత్తంగా వేసేసి ఒక్కసారి బాగా కలపండి. ఈ పోపంతా దీనికి పట్టే వరకు. తర్వాత పసుపు, ఉప్పు ఈ 2 కూడా వేసి మరొకసారి కలిపి మూత పెట్టేసేయండి. 2 నిమిషాలు ఉండండి. ఇప్పుడు బాగా దగ్గరకంటా అయిపోతుంది. ఇది తొందరగానే అయిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. పెసరపప్పు కూడా నానిపోయి ఉంటుంది. ఇది కూడా కలిపేసేసి మరొకసారి మూత పెట్టేసేయండి. 1 నిమిషం బాగా మగ్గిన తర్వాత ఇందులోనికి కారం తగినంతగా యాడ్ చేసేసుకొని పుట్నాలు, కొబ్బరి పొడి నా దగ్గర ఉన్నింది, అది కూడా యాడ్ చేసేసాను. సూపర్గా ఉన్నింది. మరి ట్రై అయితే చేసి కామెంట్ పెట్టండి.